ఉత్తర కాశీలో జల విలయం కొనసాగుతూనే ఉంది. అక్కడ బురదలో కూరుకుపోయిన ఒక్కొక్కరి మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఆర్మీ, సిఆర్పిఎఫ్, అలాగే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఒకసారి ఉత్తర కాశీలోని ధారాలి విలేజ్కి వెళ్దాం. నా బాక్స్లో చూస్తారు, నా పక్కనున్న ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు. వరద రాకముందుకు లేకపోతే ఆ ఊరిపైన క్లౌడ్ బరస్ట్ జరగకముందు ఆ ఊరు ఎంత అందంగా ఉందో చూడొచ్చు. ఒక్కసారికి ఇదే ధరాలి విలేజ్ లాస్ట్ వీడియో. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ వీడియో ధరాలికి సంబంధించిన, ఉత్తర కాశీలోని ధరాలికి సంబంధించిన లాస్ట్ వీడియో. వరద వచ్చిన తర్వాత ఊరు ఎలా మారిపోయిందో ఒకసారి చూడండి. ఇలా మారిపోయింది. మీరు ఇంతకుముందు చూసిన ధరాలి గ్రామం ఇప్పుడు ఇలా మారిపోయింది. ఊహించని విధంగా ఊరంతా వరదలో కొట్టుకుపోయింది. ఒకసారి 2 బాక్స్లో చూడొచ్చు. వరదకు ముందు అట్లాగే వరద తర్వాత. ఇది వరదకు ముందు 2 బాక్స్లో మీరు విజువల్స్లో చూస్తారు. ఇదే ధరాలి గ్రామం. వరదకు ముందు ఎంత అందంగా ఉందో ఆ గ్రామాన్ని చూడండి. చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా దైవ దర్శనానికి వచ్చేవాళ్ళు. వాళ్ళంతా ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా ఉండే ఈ గ్రామం ఒక్కసారిగా పక్కనే ఉన్న బాక్స్లో చూడొచ్చు. మీరు చూడడానికి వీలుగా, అర్థమయ్యేందుకు వీలుగా టెక్స్ట్ కూడా కనిపిస్తోంది. వరద తర్వాత ఊరు ఎలా మారిపోయిందో. 2 కొండల మధ్యలోంచి వేగంగా దూసుకొచ్చిన వరద, రాకాసిలా దూసుకొచ్చిన వరద. రాకాసి వరద ధరాలి గ్రామాన్ని కంటికి కనిపించకుండా చేసేసింది, మొత్తం ముంచెత్తింది. ధరాలి గ్రామంలో దాదాపు 100కు పైగా ఇళ్ళు కనిపిస్తున్నాయి మనకు. ఆ 100కు పైగా ఉన్న ఇల్లు. ఇది ధరాలి గ్రామంలోని ఒక ప్రాంతం మాత్రమే. అందమైన ఈ ప్రాంతం ఊహించని విధంగా ఇలా మారిపోయింది. 2 బాక్స్లో మనం స్పష్టంగా చూడొచ్చు. ధరాలి గ్రామంలో వరదలో కొట్టుకుపోతున్న వీడియో ఒకవైపు చూస్తున్నారు, రైట్ సైడ్ మీ స్క్రీన్కి. అట్లాగే లెఫ్ట్ సైడ్ ధరాలి గ్రామం వరదకు ముందు అక్కడికి వచ్చిన ఒక యాత్రికుడు రికార్డ్ చేసిన వీడియో అతను పెట్టాడు. నేను నిన్న సాయంత్రమే ధరాలి నుంచి వచ్చేటప్పుడు అందమైన ఆ ఊరిని తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాను. తెల్లవారేలోపు ఆ ఊరు కనిపించకుండా పోయింది. ఈ భూ ప్రపంచం మీదనే లేకుండా, ఆ మ్యాప్లోనే లేకుండా, గూగుల్ మ్యాప్లోనే లేకుండా, ప్రపంచ పటంలో లేకుండా ఊరు కొట్టుకుపోయిందని. ఒకసారిగా కొట్టుకుపోయిన ఆ ఊరు ఇప్పుడు బురద మరుగులా మారింది. మా ఆన్లైన్ ఎడిటర్ చెప్తున్నాను, ఫుల్ ఫ్రేమ్ అయిన బురద మరుగుని ఒక్కసారి చూడండి. ఆ బురద మడుగులా మారిన విలేజ్ని చూడండి. ఒక్కసారిగా బురద మడుగులా మారిన విలేజ్ చూడండి ఎలా కొట్టుకుపోయిందో. ఆ గ్రామం రాత్రంతా, ఆ గ్రామంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మొత్తం ఊరు నిండా మొత్తం ఏముంటాయంటే, ఈ ఊరు నిండా మొత్తం రిసార్ట్స్ ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి, అట్లాగే హోమ్ స్టేలు చాలా ఫేమస్ అక్కడ హోమ్ స్టేలు. ఆ హోమ్ స్టేలు ఉంటాయి. అక్కడ ప్రజలంతా పూర్తి స్థాయి టూరిజం మీదనే ఆధారపడి బతుకుతుంటారు. టూరిజం అక్కడ దేవాలయ దర్శనానికి, గంగోత్రి, యమునోత్రి వంటి యాత్రలకు వచ్చేని చూస్తారు. ఒకసారి 2 బాక్స్ కొడితే మనకు విజువల్ అర్థమవుతుంది. ధరాలి గ్రామం అప్పుడు ఇప్పుడు అంటే 24 గంటల్లో ఆ ఊరి నుదుటి రాత మొత్తం మారిపోయింది. ఇక్కడే గంగా నది పుట్టిన ప్రాంతం అంటారు. ధరాలి పైభాగానే గంగోత్రి ఉంటుంది. గంగోత్రికి వెళ్ళే ప్రతి యాత్రికుడు ధరాలి గ్రామంలోనే స్టే చేస్తారు. ధరాలి గ్రామంలో స్టే చేసి తర్వాత గంగోత్రికి వెళ్ళి తిరిగి ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ ధరాలి గ్రామం రాత్రి వచ్చిన వరదకి దెబ్బకి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ ఊరికి పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఆ ఊళ్ళో ఏం జరుగుతుందో కనీస సమాచారం కూడా అందట్లేదు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు కావచ్చు, ప్రమాదానికి గురైన వ్యక్తులు కావచ్చు, అక్కడ మిస్ అయిన మనుషుల సంఖ్య కావచ్చు. దాదాపు 160 మంది, ఈ వీడియో చేస్తున్న సమయానికి దాదాపు 160 మంది ఈ బురద మడుగు కింద చిక్కుకుపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ధరాలి గ్రామం అంతా ఇప్పుడు బురద మడుగులా మారిపోయింది. కొండపై నుంచి దూసుకొచ్చిన బురద. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తే దాదాపు 5 నుంచి 8 సార్లు కొండ చర్యలు విరిగిపడినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం దాదాపు 424కు పైగా సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా కుండపోతగా కురిసింది. ఆ వర్షం అంటే ఆకాశానికి చిల్లుపడ్డట్టుగానే వర్షం కురిసింది. ఆ వర్షం ధాటికి కొండ చర్యలన్నీ ఫట్ట వెంటనే విరిగి అంటే బురదంతా కొట్టుకొచ్చేసింది. 2 కొండల మధ్యలో ఉన్న ధరాలి గ్రామాన్ని తోసుకు వెళ్ళిపోయింది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు విజువల్లో. మొత్తం ధరాలి గ్రామాన్ని వరద ఎలా తోసుకు వెళ్తుందో చూడండి. అలా తోసుకు వెళ్ళిపోయింది. ఆ ఊరు మొత్తం ప్రస్తుతానికి బురద మడుగులో, బురద కింద ఇరుక్కుపోయి ఉన్నారు చాలామంది. నిజంగా చెప్పండి, మీరు ఒకసారి అంచనా వేయండి. ఇళ్ళ శకలాలు, ఆ మట్టి, అక్కడున్న కర్రలు,
అవన్నీ మనుషుల శరీరాలకు గుచ్చుకుంటే ఎలా దేహాలకు గుచ్చుకుపోయి తీవ్రంగా గాయపడిన సందర్భం. ఆ తర్వాత వరద చూడండి, నింపాదిగా ఒక నది పారినట్టు మారుతోంది. నింపాదిగా చాలా స్పష్టంగా ఇదంతా బురదతో కూరుకుపోయిన వరద అక్కడ ఇళ్లను ముంచెత్తేసింది. ఆ వరద కిందికి పారుతుంది, కొండపై నుంచి కిందికి పారుతుంది. ఇక్కడ దాదాపు ఇప్పటికీ ఇవాళ కూడా దాదాపు 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధరాలి గ్రామంలో ఇంకా వర్షం పడుతూనే ఉంది. అక్కడ సహాయక చర్యలు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సహాయక చర్యలు కూడా చాలా కష్టంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ అంతా వీళ్ళంతా అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి దగ్గరగా ఉండి, ప్రభుత్వ అధికారులు దగ్గరగా ఉండి, మంత్రులు, స్థానిక మంత్రులు, అట్లాగే సీఎం కూడా ధరాలి గ్రామంలో హెలికాప్టర్ ద్వారా అక్కడ పర్యటించారు, ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పరిసరాల్ని ఎప్పటికప్పుడు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తారు. మిలిటరీ వాళ్ళు చూడండి, దాదాపు ఈ గ్రామంలో మిలిటరీ కూడా ఉంది. ఈ ఏరియాలో 11 మంది మిలిటరీ సైన్యం కూడా ధరాలి గ్రామం నుంచి కొట్టుకుపోయినట్టుగా తాత్కాలిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. వీళ్ళంతా గల్లంతయ్యారు, వీళ్ళ ఆచూకీ తెలియదు, వీళ్ళు బతికున్నారా చనిపోయారనే విషయం కూడా ఇప్పటివరకు తెలియదు. అయినా ఆర్మీ అక్కడ చాలా గ్రేట్ థింగ్ ఏంటంటే ఆర్మీ ఇంకా అక్కడ సహాయక చర్యలు అందిస్తోంది. ప్రాణాలకు తెగించి అత్యంత సాహసోపేతమైన ప్రాంతంలో, కనీసం మనిషి అడుగు పెట్టడానికి వీల్లేని ప్రాంతంలో ఆర్మీ తన సేవల్ని కొనసాగిస్తుంది. ప్రజల ప్రాణాలను బురదలోంచి మనుషులు లాగుతున్న విధులు ఒకసారి చూడండి. అక్కడ బురదలో కొట్టుకొచ్చిన మనుషుల్ని లాగుతున్నారు. ఇలా దాదాపు 160 మందిని కాపాడారు ఇప్పటివరకు. బురదలో ఇరుక్కుపోయి, వరదలో కొట్టుకుపోయి, చెట్లకు అంటే ఆ బిల్డింగ్ల శకలాలు, లేకపోతే చెట్లు కొట్టుకొని వచ్చాయి కొండ ప్రాంతం నుంచి, ఆ చెట్ల కింద ఆ వేళ్లలో కొమ్మల మధ్య ఇరుక్కుపోయిన వాళ్ళని దాదాపు 160 మందిని కాపాడినట్టుగా కొద్దిసేపటి క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది, ఊహించని విధంగా ఉంది, కష్టంగా ఉంది. అక్కడి సమాచారం కూడా ఆలస్యంగా అందుతుంది. ఎంతమంది కొట్టుకుపోయారు, ఎక్కడ వాళ్ళ మృతదేహాలు ఏమైనా దొరుకుతాయా, వాళ్ళ ఆచూకీ దొరుకుతుందా అని పెద్ద ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. మీరు గూగుల్ మ్యాప్లో చూస్తారు ఇప్పుడు ధరాలి గ్రామానికి సంబంధించి. ఇది గూగుల్ మ్యాప్ ద్వారా, గూగుల్ శాటిలైట్ పిక్చర్ ద్వారా వచ్చిన ఈ మ్యాప్ చూడొచ్చు మీరు. ధరాలి గ్రామాన్ని హైలైట్ చేసిన విజువల్స్. ఒక వరద కాదు, అది వరద ప్రాంతంలాగా కనిపిస్తుంది ఈ ప్రాంతం. చూడండి, ధరాలి గ్రామానికి సంబంధించిన కింద ఒక నదీ పరివాహకం ఉంది, పైనుంచి కొండ నుంచి ఒక కొండ సాయ కనిపిస్తుంది. కొండకు 3 కొండలు కలిసిన ప్రాంతంలా ఉంటుంది ధరాలి గ్రామం. ఆ కొండ ప్రాంతంలో కొండకు కింద వాలుగా ఇళ్లను నిర్మించారు. అవి ఇల్లు మాత్రమే కాదు, కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, కొన్ని తోటలు కూడా కనిపిస్తున్నాయి. ఆ తోట ప్రాంతాల్లో కూడా హోమ్ స్టేలు ఉన్నాయి. ఈ హోమ్ స్టేల్లో కూడా జనాలు, అంటే ఎవరైనా గంగోత్రికి వెళ్ళాలి అంటే ధరాలి గ్రామంలో స్టే చేస్తారు, అక్కడే ఉండి అక్కడి నుంచి గంగోత్రి ప్రయాణం చేస్తారు, గంగోత్రికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. వాళ్ళంతా ఊహించని విధంగా ఈ వరదలో కొట్టుకుపోయారు. ఇంకా తెలియాల్సి ఉంది ధరాలి గ్రామంలో మొత్తం మృతుల సంఖ్య ఏ స్థాయిలో ఉంది, మృతులు ఎంతమంది ఉంటారు, వాళ్ళని రెస్క్యూ చేయడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ధరాలి గ్రామం ఇప్పుడు భారతదేశంలో అత్యంత తీవ్ర విషాదకరమైన ప్రాంతంగా మారింది. ధరాలి గ్రామ ప్రజలను ధరాలి గ్రామ ప్రజలు వేగంగా ఈ వరద విపత్తు నుంచి కోలుకొని మళ్ళీ వాళ్ళ జీవితం సుఖమయం వైపు వెళ్ళాలని మనం అందరం ప్రార్థిద్దాం. ధరాలి గ్రామ ప్రజల కోసం మనం ప్రార్థనలు చేద్దాం. ధరాలిలో ప్రాణ నష్టం తగ్గాలని, వరదల్లో ఇరుక్కుపోయిన వాళ్ళ గతంలో మనం వైనాడులో చూసాం, కేరళలోని వైనాడులో చూసాం. వైనాడులో ఏ విధంగానైతే కూర్చున్నవారు కూర్చున్నట్టుగానే బురదలు ఇరుక్కుపోయారు, కూర్చున్నవారు కూర్చున్నట్టుగానే బురద కప్పిపడేసిందో, ఇళ్లలో టీవీ చూస్తున్న వాళ్ళు, పిల్లలతో మాట్లాడుతున్న వాళ్ళు, కాఫీ తాగుతున్న వాళ్ళు, టీ తాగుతున్న వాళ్ళు బురద వచ్చి పడ్డంతో వైనాడులో అలాగే మొత్తం ప్రాణాలు వదిలేశారు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మనకు ధరాలిలో కూడా కనిపిస్తుంది. ధరాలి గ్రామం ఉత్తరకాశీలో అత్యంత కీలకమైన టూరిస్ట్ ప్రాంతం. ఈ ప్రాంతంలో జరిగిన ఈ నష్టాన్ని ఎవరు పూడ్చలేనిది. ప్రస్తుతానికి కన్నీరు తప్ప అక్కడ మరేమీ కనిపించట్లేదు. నీరు, కన్నీరు తప్ప ధరాలిలో ఇంకేమీ కనిపించట్లేదు. అక్కడ ప్రజల్ని కాపాడే సిచ్యువేషన్, అంటే సహాయక చర్యలు కూడా వేగంగా చేసే పరిస్థితి లేదు. ఇది ఇప్పటికున్న అప్డేట్ ధరాలి గ్రామానికి సంబంధించి, ఉత్తరకాశీ వరదలకు సంబంధించి. అప్డేట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.